హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ది బెస్ట్ ఎస్ఎస్ కిచెన్ అంటారు కదండి. ఈరోజు ఈజీ అండ్ టేస్టీ జీరా రైస్ చేయబోతున్నాను మీకోసము. దీనికి ఏం కావాలంటే ఇదండి, నెయ్యి, ఆయిల్, పచ్చిమిర్చి, జీలకర్ర, షాజీరా, కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ కోసం వేస్తున్నాము. నెయ్యి వేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 స్పూన్స్, దీంతో 2 స్పూన్స్ నెయ్యి వేసానండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది జీరా రైస్కి. ఒక లీటర్ ఆయిల్ వేస్తున్నాను అంతే. దీనికి లవంగా, యాలక, చెక్క, అల్లం వెల్లుల్లి అవి ఏమి వేసుకోరు. ఓన్లీ సింపుల్ అండ్ టేస్టీ జీరా రైస్ రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తాను చూడండి. ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు ఇదండి పెట్టినాము. ఒక స్పూన్ ఆఫ్ షాజీరా, జీలకర్ర ఒక 2 స్పూన్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇది ఆయిల్ కాగింది కదా, వేసేది అయిపోయింది కదా. పచ్చిమిర్చి, కరివేపాకు అంటే ఇది రైస్లో వేసుకోవడమే. 1/2 కేజీ రైస్కి చూపిస్తున్నాను. ఇంకోటి రైస్ కదా, అల్లం వెల్లుల్లి అవన్నీ ఏం వేసుకోకూడదు, యాడ్ చేయకూడదు జీరా రైస్కి. వేగిపోయింది కదా కరివేపాకు ఇవన్నీ. ఇదండి కొత్తిమీర, బంచ్ ఆఫ్ కొత్తిమీర ఆఫ్ చేసేస్తున్నా. రైస్లో వేయడం కదండి. రైస్ కుక్కర్లో డైరెక్ట్గా వేసేయడమే అంతే అండి. చాలా వెరీ ఈజీ, టేస్టీ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇదండి ఉప్పు తగినంత వేసుకోండి. అన్నీ కలిపి మూత పెట్టుకోవడమే. మిగిలిన కొత్తిమీర కూడా లాస్ట్లో వేద్దాం కొంచెం గార్నిష్కి. దీంట్లో ఎక్కువగా ఆయిల్ కన్నా నెయ్యి ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. అంతేనండి, ఇది అయిపోయినాక చూస్తాను.